తెలంగాణలో ప్రజలందరికీ రైతులకు పడే కష్టాలకి ఒక కొత్త ఆలోచనతో ఈ రోజున యూరియా తీసుకోవడానికి ఒక యాప్ని క్రియేట్ చేశారు. రైతులందరూ కూడా యూరియా కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా పొందటానికే కానివ్వండి, అంటే ఒక సెల్ ఫోన్ తో ఒక మెసేజ్ లాంటిది పెట్టుకుంటే వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. కానీ దానికి స్మార్ట్ ఫోన్స్ కావాలి. కానీ రైతులకి స్మార్ట్ ఫోన్స్ వాడే పరిస్థితి ఉందా, వాళ్ళందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాల్సింది ఉండేది. కానీ రైతులకి ఈ రోజున స్మార్ట్ ఫోన్స్ వాడటం అనేది కూడా తెలిసి ఉండాలి. కూడా అది కూడా వాళ్ళంతటా వాళ్ళు మెసేజ్లు పంపించుకోగలుగుతారా, వాళ్ళకి మనం ఏదైతే ఇప్పుడు వాళ్ళకి రైతులకి మీరు యూరియా ఏదైతే ఇస్తానంటున్నారో అది ఆ యూరియాని వాళ్ళు ఎలా బుక్ చేయాలి, ఎలా దాన్ని ఫార్వర్డ్ చేయాలి, వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో అందరికీ కూడా ఎక్కడైనా రైతన్నాక యూరియా అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కూడా. అలాంటి యూరియాని ఈ రోజున మనం కావాలన్నప్పుడు సెల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకోండి. మీకు వెంటనే బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. దాన్ని తీసుకొని వెళ్ళి మీకు అక్కడ డీలర్స్ ఉంటారు, మీకు పరిధిలో డీలర్స్ ఉంటారు, వాళ్ళు యూరియా మీకు ఇస్తారు. కానీ ఆన్లైన్ పేమెంట్ అయినా చేసేది లేదు కానివ్వండి, అక్కడికి వెళ్ళి యూపీఐ దాని ద్వారా పే చేయొచ్చు, లేదంటే క్యాష్ కట్ అయినా ఆ డీలర్ దగ్గర మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, అది వరకు క్యాష్ కట్ తీసుకోవడం అనేది వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. కానీ యూసేజ్ ఎంతవరకు ఉంటుంది? మళ్ళా రిటర్న్ ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళకి కావాలంటే 15 రోజుల వ్యవధిలో మళ్ళీ బుక్ చేసుకోమంటున్నారు. ఓకే, 15 రోజుల వ్యవధి అనేది పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, అది ఓకే. కానీ ఇక్కడ అందరికీ తెలియాల్సింది కూడా ఉంది. ఒకటి, రైతులకి అందరికీ కూడా ఈ అవగాహన రావాలి, కానీ ఇంకొంచెం అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇంకొకటి ఏమంటున్నారంటే ఏఈఓ దగ్గర వెళ్ళి, మీకు దగ్గరలో ఉన్న ఏఈఓ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ త్రూ బుక్ చేయించుకోండి అని చెప్తున్నారు. అంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు చిన్న ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఎస్ఎంఎస్ల ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనేది, నార్మల్ ఫోన్ ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా ఓకే రీచ్ అవుతుంది. కానీ అండి ఎవరికైనా సరే వాళ్ళ ఫోన్కి ఆ ఓటీపీ నెంబర్ వస్తుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళ ఫోన్తోనే బుక్ చేయాలి. ఆ బుక్ చేసే విధానం కూడా తెలియాలి రైతులకు. కాబట్టి దీని మీద ఇంకా కొంచెం అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉంది. ఏయూఓల్ని కొంచెం ఎక్కువ యాక్టివేట్ చేయమనండి. వాళ్ళు ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళి, ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ డౌట్స్ కానివ్వండి అవన్నీ క్లియర్ చేస్తే కొంచెం మనకు ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మీరు కొంచెం రైతులకి ఇంకా కోఆపరేట్ చేయాల్సింది ఉంది. ఏయూఓల వ్యవస్థ ఇంకొంచెం పెంచైనా సరే ఇది అందరికీ రైతులందరికీ అందుబాటులో వచ్చేలాగా చేస్తే మటుకు చాలా యూస్ఫుల్ అయినది. ఆన్లైన్లో తెలుస్తుంది ఎవరెవరు ఎంతంత యూరియా తీసుకున్నారు, ఎన్ని ఎకరాలకి ఎంత తీసుకున్నారు అనేది కూడా మనకు ఒక లెక్క అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేస్తూ దీనిలో మెరుగుపరచాల్సిన విషయాలు చాలా కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మెరుగుపరిస్తే డెఫినెట్గా రైతులకి ఇది ఉపయోగకరమైన అది అవుతుంది.